ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 103వ దావీదు కీర్తన 13వ వచనం. తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఆరాధిస్తున్న దేవునికున్న అనేకమైన నామములలో జాలిగల దేవుడు అని ఒక నామకరణం ఉంది. చూడండి, సహజంగా మన దైనందిక జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు, తప్పిదములు జరిగినప్పుడు మనుషులు మనల్ని కోపగించుకుంటారు, అసహించుకుంటారు. ఎంతగా ప్రేమించిన వారైనా దూరపరుచుకోవటానికి ఇష్టపడుతుంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, వెనకడుగు వేసిన, ప్రభువుని దుఃఖపెట్టిన, పలుమార్లు ఆయన గాయాలను మనం లేపిన, ఒక్కసారి మనం ఆయనకు భయపడి ఉనికి విధేయత చూపగలిగితే నా దేవుడు మనపైన జాలి పడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జాలి మన పైకి దిగి రావాలి అన్నా, మన పట్ల దేవుడు జాలి పడాలి అన్నా, మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయనకు భయపడితే చాలు. ఆయనకు భయపడ్డప్పుడు మనకు ఒక పశ్చాత్తాపం, ఆయనకు భయపడ్డప్పుడు మన మనసు మారటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూడండి, యోబుని గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఊజు దేశంలో యోబు లాంటి వాడు మరొకడు లేడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఉంది. యోబు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయన కనికరము, దయ యోబు పైన నిలిచి ఉంది. కనుకనే యోబు సమస్తమును సహించి ఆయన ముఖ దర్శనము చేయగలిగాడు. అంత మాత్రమే కాదు ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో ఆహాబు ఉన్నాడు, రాజు. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణను బట్టి అతడు పతనావస్థలో ఉండి దేవుని ఉగ్రత దిగి వచ్చింది అని ఎప్పుడైతే తను గ్రహించాడో, ఆ సమయంలో అతడు దేవునికి భయపడి పశ్చాత్తాపడ్డాడట. అప్పుడు దేవుడు అన్న మాట ఏమిటంటే, ఇదిగో ఏలియా, అహాబ్ చూసావా ఎంత భయపడుతున్నాడో, ఎంత విధేయత చూపుతున్నాడో. కాబట్టి ఈ సమయంలో రావలసినటువంటి ఉగ్రతను నేను మానుకొని, నా కోపాన్ని ఆపుకొని, తన కుమారుల కాలంలో ఈ ఉగ్రతను కుమ్మరిస్తాను అన్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజున నా దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, జాలిగల దేవుడు. అయితే మన గర్వము, మన అహంకారము, మన అవిధేయత దేవుణ్ణి దుఃఖపెట్టినప్పటికీ ఒక్కసారి ఆయనకు భయపడి, లోబడి, విధేయత చూపగలిగితే మరలా ఆయన కనికరం చూపి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన తట్టు తిరుగుదాం. ఆయన దయా కనికరానికి పాత్రులుగా మార్చబడదాం, దీవించబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.